నాతో పాటు ఉన్నారు లేడీ టైగర్ లాంటి లేడీ డైరెక్టర్. బెస్ట్ డాక్టర్ అంటారు, లేకపోతే బెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ అంటారు. ఇవన్నిటిని ఒక ప్లాట్‌ఫామ్‌కి తీసుకొచ్చి ఒక అవార్డ్ షో చేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ ప్రాసెస్. యూజువల్‌గా అందరూ ఏమనుకుంటారు, గవర్నమెంట్ అవార్డ్స్ వస్తేనే మాకు ప్రెస్టీజియస్ అనుకుంటారు. మళ్ళీ అలా అయితే ఐఫా, సైమా అందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? జ్యూరీ మెంబర్స్ ఎవరు ఉంటారు మ్యామ్? ఒక జడ్జ్ ఉన్నారు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఓ ఉన్నారు. మై గాడ్. సో ఇంతకు మరి మీరు నామినేట్ చేశారు అంటే మనం డైరెక్టర్స్ కదమ్మా, Okay, మీరు డైరెక్టర్స్ చేయకూడదా? కానీ మా సైడ్ నుంచి కానీ ఎవరు చేయడానికి వావ్, ఇంత ఆథెంటిసిటీ అనేది అసలు మేబీ బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మీరు బిలీవ్ చేయరు, నాకు ఒక నామినేషన్ మొన్న చూసాము. ఈజ్ బ్లైండ్ మా ఒక 50 బ్లైండ్ పీపుల్ కి ఇల్లు కట్టించాడు, 100 పీపుల్ కి చదువు చెప్పించాడు. ఇట్స్ లైక్ ఇవన్నీ చూసిన తర్వాత ఈవెన్ అవార్డ్స్ ఇచ్చినందుకు మీకు కూడా చాలా ప్రౌడ్ ఫీలింగ్ రావచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను మీ భవ్య. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు లేడీ టైగర్ లాంటి లేడీ డైరెక్టర్ ఆఫ్ వా అచీవర్స్ అవార్డ్స్ అనమాట. సో ఈ వా అచీవర్స్ అవార్డ్స్ అనేది ఒక ప్రెస్టీజియస్ అవార్డ్స్ అని చెప్పొచ్చు. దాని గురించి డీటెయిల్డ్గా నేను చెప్పడం కన్నా ఒక లేడీ టైగర్తో ఆ మాటలతో వింటేనే బాగుంటుంది. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ ఎలా ఉన్నారు కాదు, మేబీ నేనే అడగాలనుకుంటా. ఎవ్రీ టైం ఒక కొత్త లుక్తో అందరినీ స్టన్ చేస్తున్నారు. హౌ ఇస్ దట్ పాసిబుల్? హాయ్ భవ్య. హాయ్. Yeah. Thanks for calling us to iDreams today. Yeah. So thank you for complimenting me. అఫ్ కోర్స్ ఇంతకు ముందు అసలు చాలా గ్రాండ్ గా చేశారు వా అచీవర్స్ అవార్డ్స్ అనేది, కర్టెన్ రేజర్ సెరమనీ. ఫలక్నామా ప్యాలెస్ లో కర్టెన్ రేజర్ సెరమనీ చేయడం ఒక అచీవర్స్ అవార్డ్స్ కి అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అది అందులో మీరు అసలు ఆ రోజు వేరే లెవెల్ శివగామి లాగా ఉన్నారు. మళ్ళీ ఈ రోజు ఏమో మొత్తం కట్ చేస్తే అసలు మొత్తం వింటేజ్ హీరోయిన్ వైబ్ లాగా వచ్చారు. సో ఏంటి స్పెషల్ లుక్ సంబంధించి? ఆ రోజు విశిష్ట గోల్డ్, ఈ రోజు బకుల సిల్క్స్. సో వాళ్ళ శారీస్ తో మీరు అలా మెరుస్తున్నారనమాట. సో ఫైనల్ గా ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ వా అవార్డ్స్ అనేవి వాటి స్పెషాలిటీ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ అందరూ అనుకుంటారు అవార్డ్స్ అంటే ఓకే, ఈ కొత్త అవార్డు ఏదో వచ్చిందిలే, మనకు రావులే, ఎవరో డబ్బులు పెట్టుకున్న వాళ్ళకే వస్తుందని థాట్లో వస్తూ ఉంటారు. బట్ టు బి హానెస్ట్, మీరు కూడా అలాంటి కేటగిరీ అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా వా స్టోరీ చెప్పాలమ్మా. మేము అందరం ఒకసారి ఇలా కూర్చొని జస్ట్ ఒక థాట్ ప్రాసెస్ అనమాట. అన్ని అంటే జనరల్గా చాలా అవార్డ్స్ ఉన్నాయి. బెస్ట్ డాక్టర్ అంటారు, లేకపోతే బెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ అంటారు. ఇవన్నిటిని ఒక ప్లాట్‌ఫామ్‌కి తీసుకొచ్చి ఒక అవార్డ్ షో చేస్తే ఎలాగ ఉంటుంది అని ఒక థాట్ ప్రాసెస్. ఓకే. అందుకే మేము అలా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మేము అనుకుంది ఏంటి అంటే జనరల్గా ఒక థాట్ ప్రాసెస్. అయితే మా కమ్యూనిటీ నుంచి స్టార్ట్ చేస్తే మేము ఒక అచీవర్స్ని అచీవ్మెంట్గా ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత మేమందరం కలిసి మిగతా వాళ్ళని కూడా ఓకే ముందుకు నడిపించచ్చు కదా అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్. ఓకే. సో అంటే అందరూ అడుగుతున్నారు ఎందుకు ఓన్లీ వైశ్యాస్ అని చెప్పేసి. అందుకే ఫస్ట్ వైశ్యాస్తో స్టార్ట్ చేసి తర్వాత జనరల్గా విఏఏ అంటే ఇప్పుడు వైశ్య అచీవర్స్ అవార్డ్స్, నెక్స్ట్ ఇట్ వుడ్ బి విజనరీ అచీవర్స్ వావ్, అవార్డ్స్. సూపర్. సో నిజంగా ఒక విజన్ తోటి పెట్టారు ప్రాబబ్లీ, ఐ థింక్ సో. అందుకే విజనరీ అచీవర్స్ అవార్డ్స్ పెట్టారు. సో అచీవర్స్కి అందరికీ కూడా ఇది ఒక ప్రెస్టేజ్ అవార్డ్ లాగా అవ్వబోతుంది అని అనుకోవచ్చా? 100%. ఓకే. అంటే యూజువల్గా అందరూ ఏమనుకుంటారు, గవర్నమెంట్ అవార్డ్స్ వస్తేనే మాకు ప్రెస్టీజియస్ అనుకుంటారు. మళ్ళీ అలా అయితే ఐఫా, సైమా అందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి కదా. సో ఆ స్టేజ్ ఆ లెవెల్గా ఇప్పుడు ఈవెన్ ఇఫ్ మేము చేసేది కూడా ఇప్పుడు ఆ లెవెల్గా చేస్తున్నాం. సో దట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఆ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. వాళ్ళని కూడా ఒక అచీవర్స్ని ఒక లెవెల్లో టాప్కి తీసుకురావాలి. అంత ఈజీ కాదమ్మా అచీవ్మెంట్ చేయాలి అంటే. మా వైశ్యాస్లో ఇంతమంది అచీవర్స్ ఉన్నారని మేము కూడా అనుకోలేదు. అంతమంది ఉన్నారు. అండ్ మీరు కూడా వన్ ఆఫ్ ద లేడీ డైరెక్టర్స్ అండ్ లేడీ టైగర్ లాగా మొత్తం అన్ని ముందుండి నడిపిస్తున్నారు. సో టోటల్గా ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు అండ్ మీరు కూడా ఏ కేటగిరీకి అయితే వస్తుంటారు? ఇది రాజు గారు అని చెప్పేసి ఆయన థాట్ ప్రాసెస్. ఒక 5 డే పొద్దున్న లేదని ఒక థాట్ వెలిగింది, అలా విత్తనం వచ్చింది, వెలిగింది. ఆయనకు నవరత్నాలు కావాలనుకున్నారు. సో నవరత్నాలు మేమందరం ఫామ్ అయ్యాము. జస్ట్ ఒక హాఫ్ డేలోనే మేము అందరం సరే అనుకొని అందరం కలిసి ఒక ప్రాసెస్కి తీసుకొచ్చి దాన్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసాము. ఇట్స్ జస్ట్ అ బేబీ ఆఫ్ 20 days మా. 20 daysలో మేము ఇంత చేసామంటే మాకే అంటే ఊహకు కూడా అందట్లేదు. అలా ఎక్కడెక్కడికో రీచ్ అయిపోయింది.
అవును. అంటే థ్యాంక్స్ టు ఐ డ్రీమ్స్ ఆల్సో ఫర్ యువర్ ప్రమోషన్. ఇట్స్ అవర్ ప్లెజర్ టు హోస్ట్ యూ అండ్ ఐ మీన్ ఇటువంటి ఒక విజన్తో ముందుకెళ్తున్నారు అండ్ వీ ఫీల్ గ్రేట్ అబౌట్ దట్. అండ్ దీనికి సంబంధించి ఇంకా నెక్స్ట్ అసలు దాన్ని నామినేట్ అయ్యే వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలా నామినేట్ అవ్వచ్చు అంటారు? అంటే 18 కేటగిరీస్ ఉన్నాయి దీంట్లో అవార్డ్స్ ఇచ్చేది. దాని 18 కేటగిరీస్కి మేము ఒక నామినేషన్ ఫామ్ ఒకటి పెట్టాము. దట్ వి సర్క్యులేటెడ్ అమాంగ్ ద గ్రూప్స్. మాకు ఒక 1800 గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్. వాటన్నిటిలో సర్క్యులేట్ అయ్యింది. ప్లస్ మేము ఏం చేసామంటే ఒక వినూత్నమైన ఐడియా, వన్ ఆఫ్ ద డైరెక్టర్ సతీష్ గారు అని చెప్పి ఆయన ఒక ఐడియా క్రియేట్ చేశారు. వాకి ఒక అంబాసిడర్స్ ఎవ్రీ సిటీలో, ఎవ్రీ ఊర్లో ఒక అంబాసిడర్ ఉంటే ఎలాగ ఉంటుంది, వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తే ఎలాగ ఉంటుంది అని జస్ట్ అనుకున్న వెంటనే సాయంత్రం కల్లా మేము దాన్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసాము. ప్రతి చోటు నుంచి అంబాసిడర్స్ వచ్చేసారు, మేము వస్తాం. అసలు ఒక్కొక్క అంబాసిడర్ అయితే 20 నామినేషన్స్ 30 నామినేషన్స్ అలా చేసుకొని మళ్ళీ మా గ్రూప్లో వేస్తున్నారు. మేము 20 నామినేషన్స్ చేయించాను సార్. అది నువ్వు భవ్య, యూ విల్ నాట్ బిలీవ్ ఎన్ని నామినేషన్స్ వచ్చి ఉంటాయి మాకు. అరౌండ్ ఒక 2000 ఇస్ అ వెరీ బిగ్ ఫిగర్. ఎందుకంటే నేను అప్పటికే మన కర్టెన్ రేజర్ ఈవెంట్ కి నేను వచ్చాను. సో అప్పటికే హండ్రెడ్స్ లో నామినేట్ అయ్యారు అని విన్నా. సో నియర్ అబౌట్ దట్. బట్ చాలా మంది చేసిన దానిలోనే చేశారు. బట్ నేను అనేది ఏంటంటే అన్ని నామినేషన్స్ మనకు వచ్చాయి అంటే రీచబిలిటీ ఎంత ఫాస్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ నామినేషన్స్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఎ జ్యూరీ అండ్ అడ్వైజరీ బోర్డ్. సో మేము అసలు దానిలో ఏమీ దూర్చట్లేదు. ఈ అన్ని నామినేషన్స్ వాళ్ళ దగ్గరికి, జ్యూరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దే విల్ అగైన్ స్క్రూటినైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్. దానిలో ఎవరికి కరెక్ట్గా అనిపించే వాళ్ళకి మనం ఇస్తున్నాం. సూపర్. అంటే ప్రాపర్ జ్యూరీ తోటి. ఆ జ్యూరీ మెంబర్స్ ఎవరు ఉంటారు మ్యామ్? జ్యూరీ మెంబర్స్ జగదీశ్వర గారు అని ఉన్నారు, ఆయన మెయిన్ ప్యానెల్ హెడ్ దానికి. తర్వాత ఒక జడ్జ్ ఉన్నారు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. ప్యానెల్ అన్నమాట. సో బేస్ గట్టిగా వేశారనమాట. సో అసలు వీళ్ళందరూ కూడా మా మీద ప్రేమతో, మా మీద అభిమానంతో, మా ఫౌండర్స్ ప్లస్ రాజు గారి మీద అభిమానంతో అందరూ వచ్చారు. లేకపోతే వాళ్ళకి అసలు టైము ఉండదు. రైట్. సో ఇంతకు మరి మీరు నామినేట్ చేశారా యాక్చువల్లీ? అంటే మనం డైరెక్టర్స్ కదమ్మా, డైరెక్టర్స్ కానీ మా సైడ్ నుంచి కానీ మా ఫ్యామిలీలో కానీ ఎవరు చేయడానికి. వావ్, ఇంత ఆథెంటిసిటీ అనేది అసలు మేబీ బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో దిస్ ఈవెన్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దాట్. సో దీంతో మొత్తానికి వైశ్య అచీవ్ అవార్డ్స్ అనేది ఓన్లీ వైశ్యాస్ కమ్యూనిటీస్ కి మాత్రమే రెగ్యులర్ గా కొనసాగుతూ ఉంటుందా, లేకపోతే ఎవరు వేరే వాళ్ళు నామినేట్ చేసుకోవడానికి ఉంటుంది? లేదు, ఈ వైశ్య అచీవర్స్ అవార్డ్స్ అనేది ఓన్లీ వైశ్యాస్ కి. బట్ మేము వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ డిఫరెంట్ ఇన్ వాలో ఒక తంబులో ఈవెంట్ పెద్ద ఎత్తున ఒక 3000 మెంబర్స్తో తంబులో ఈవెంట్ చేయదలుచుకున్నాము ఇమీడియట్లీ. దెన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ దేవి అని చెప్పి ఫర్ విమెన్ ఆంట్రప్రినర్స్ కి, డైనమిక్ ఆంట్రప్రినర్స్, ఉమెన్ ఇన్నోవేటర్స్. ఒక్క విత్తనం వేసిన తర్వాత ఇంత ఒకటేసారి చాలా వాస్ట్ గా పెద్దగా ఒక బ్యాంబూ ట్రీ వచ్చినట్టు ఇన్ని జానర్స్ ఎలా మీకు ఆ థాట్ వచ్చింది మ్యామ్? అసలు ఒక 12 months కి తగ్గట్టుగా ఈ 1 year జర్నీలో ఏమేం చేయాలో కూడా ఒక ఆల్రెడీ మేము రాసేసుకున్నాము, మైండ్ డెవలప్ చేసుకున్నాము. ఎవ్రీ 2 months కి యూ విల్ హ్యావ్ సంథింగ్ న్యూ కమింగ్ అప్ ఫ్రమ్ వా. వావ్. సో వాయిస్ మెయిన్ బ్రాంచ్ అన్నమాట. అందులో నుంచి మనకి సబ్ బ్రాంచెస్ అన్ని వస్తూ ఉంటాయి ఇప్పుడు వరుసగా. సో ప్రతి ఒక్కరు వాళ్ళు ఖచ్చితంగా స్కిల్ ఉన్న వాళ్ళు వెళ్తారు అండ్ ఈ అవార్డ్స్ కోసం అన్న మేబీ స్కిల్ తెచ్చుకుంటారు కావచ్చు. అంటే నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ గాట్ టాలెంట్ అనేది లేదు, వా నుంచి అది రావచ్చు. సో అలాంటివి అంటే టాలెంట్ ని మనం ప్రోత్సహించడానికే బాగుంది. సూపర్. సో ఇందులో ఎవరన్నా బిగ్ హెడ్స్ లైక్ పర్సనాలిటీస్ కానీ వీళ్ళందరూ కూడా ఎలా వస్తున్నారు మ్యామ్? కర్టెన్ రైజర్ ఈవెంట్ కి మనం చాలా మంది పెద్దవాళ్ళని చూసాము. అంటే మా వైశ్య కమ్యూనిటీలోనే అందరు దిగ్గజాలు ఉన్నారు. రైట్. పెద్ద దిగ్గజాలు లైక్ సెలబ్రిటీస్ వీళ్ళందరినీ కూడా చాలా సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మాకు ఈ రోజు మా చేయి పట్టుకొని మేము మీతో ఉన్నాం, మీరు చెయ్యండి మాలాగా, అంటే వాళ్ళలాగా సక్సెస్ కావాలనుకుంటే మనమందరం ప్రోత్సహిస్తేనే కదా ఒక స్టేజ్ వస్తారు. సో అలా మనం వెలికి తీస్తున్నాం అనమాట. మా వైశ్యాస్లో లేడీ పైలట్ ఉంది. వావ్. సో అలా లేడీ పైలట్ ఉంది, ఒక బైక్ రైడర్ ఉన్నారు లేడీ. ఈవెన్ రీసెంట్లీ ఐ రిమెంబర్ దట్ అర్జున అవార్డీ విన్నర్ ఉన్నారు. అలా చాలా మంది. ఒక మీరు బిలీవ్ చేయరు, నాకు ఒక నామినేషన్ మొన్న చూసాము. ఈజ్ బ్లైండ్ మా ఫ్రమ్ పుట్టుకతో. హిస్ వైఫ్ ఇస్ బ్లైండ్, ఆయన ఇద్దరు బ్లైండ్. ఒక 50 blind పీపుల్కి ఇల్లులు కట్టించాడు. ఒక 100 పీపుల్కి చదువు చెప్పించాడు బీయింగ్ బ్లైండ్.
అంటే అసలు ఇది ఇట్స్ లైక్ జస్ట్ గూస్ బంప్స్ వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈవెన్ అవార్డ్స్ ఇచ్చినందుకు మీకు కూడా చాలా ప్రౌడ్ ఫీలింగ్ రావచ్చు ఎట్ ద సేమ్ టైం. అవార్డు ఇవ్వడమే కాదు, దాని తర్వాత వాళ్ళని ఎలా ఇంకా ముందుకు సాగించాలి అని. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ లో ఉన్నారు, వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు, కానీ ఇంకా హయ్యర్ గా వెళ్ళాలంటే వాళ్ళకి కొంతమందికి sponsorship ఫైనాన్షియల్ లేదు, గా ఉండదు. ఏమీ లేదు. సో వీఆర్ గోయింగ్ టు డూ ద ఫైనాన్షియల్ సపోర్ట్ టు దెమ్. గ్రేట్. స్ట్రాటజీ సో ఐ నీడ్ టు అప్లాజ్ ఫర్ దట్ యాక్చువల్లీ. అంటే ఎవరు చేయరు మా రైట్. అవార్డు అంటే ఇచ్చేసి వెళ్ళిపోతారు, ఇది జస్ట్ మర్చిపోతారు. అది అవార్డ్స్ గురించి మహా అయితే ఆ టైంలో చేస్తారు. అవార్డ్ తీసుకునే వాళ్ళే కొద్దిగా వాళ్ళని హైలైట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. సో ప్రాబబ్లీ అందరు అదే అనుకున్నారు, బట్ వైశ్య సచివర్స్ అవార్డ్స్ ఈజ్ సంథింగ్ బియాండ్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. వెన్యూ కూడా చాలా, అసలు కర్టెన్ రేజర్ ఈవెంట్ చేయడమే కొత్త, అది మళ్ళీ ఫలక్నామా ప్యాలెస్ లో. మరి నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ జరగబోతుంది? ఫలక్నామా ఈవెంట్ అయిపోగానే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనమాట. మేము వస్తాం. అసలు ఆ క్రౌడ్ని తట్టుకోవాలి అని అంటే మనకి పెద్ద వెన్యూ కావాలి. రైట్. యాక్చువల్గా మేము ఆల్రెడీ ఒక వెన్యూని మనం సెలెక్ట్ చేసుకున్నాము. Right. మన వన్ ఆఫ్ ద డైరెక్టర్ వెన్యూ అనమాట. Okay. ఆయన ఫ్రీగా ఇచ్చారు మనకి, అంటే స్పాన్సర్షిప్ చేశారు Okay. విత్ వెరీ గ్రేట్ హార్ట్. కానీ అక్కడ పట్టరు ఇప్పుడు. సో వీ హ్యాడ్ టు చేంజ్, లాస్ట్ మినిట్ లో వీ హ్యాడ్ టు చేంజ్ ద వెన్యూ. సో అసలు యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ద కైండ్, ఇది ఒక సక్సెస్ అని చెప్పొచ్చు. ఎస్, ఇంతమంది అంటే వస్తున్నారు, ఇంకా వెన్యూ చేంజ్ చేయాల్సిన పరిస్థితి. ఇంకా మాకు ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. అదే ఆలోచించు. సో ఇప్పుడు వెన్యూ విల్ షిఫ్ట్ టు అన్వయ అమ్మ. ఓకే. అన్వయ, సో దట్ ఇట్స్ క్లోజ్డ్ ఆల్సో. మనకి రేపు ఏమైనా వర్షం పడ్డా ఏదైనా కూడా ఇంతమంది జనాలతో మనం కొంచెం తొక్కిసలాట్ అవుతుంది కాబట్టి అది ఓపెన్ వెన్యూ లాస్ట్ టైం, ఇప్పుడేమో ఇది క్లోజ్డ్ వెన్యూ. Superb. So almost 27th May it is going to happen, that about the big event from Vaishya Sachivar's Awards, right? కరెక్ట్. సో మరి డైరెక్టర్స్ మొత్తం 9 మెంబర్స్ ఉన్నారు. సో ఎవరెవరు ఎలా ఉంటున్నారు, వర్క్స్ ఎలా జరుగుతున్నాయి? Each director has taken their own responsibility. Okay. Their way of working is too much only for VA. And ఈ 1 month they have dedicated themselves only for VA. వావ్. అందరు డైరెక్టర్స్ ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం ఇప్పుడు. Okay. ఒక్కొక్కరు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్, బట్ స్టిల్ ఈ వా కోసం దే గివెన్ బ్లడ్ అండ్ సోల్ నౌ. రైట్. దే ఆర్ వర్కింగ్. సో యాక్చువల్లీ తప్పు లేదేమో అనిపిస్తుంది మీరు ఇంత మీ విజన్ చెప్పిన తర్వాత. టు బి హానెస్ట్, ఇట్స్ వెరీ గ్రేట్ విజన్ దట్ యూ హ్యావ్ స్టార్టెడ్. బట్ ఇది నిజంగానే డెఫినెట్లీ చాలా మంది స్కిల్ ఉన్న వాళ్ళని, ఎట్ ద సేమ్ టైం లేని వాళ్ళు కూడా తెచ్చుకోవాలనుకునే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుందని అనుకుంటున్నాను మ్యామ్. అండ్ దెన్ వాట్ అబౌట్ ద స్పాన్సర్స్ అనమాట? ఇంత పెద్ద గ్రాండ్ ఈవెంట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దే ఆర్ ద కీ రోల్ ఫర్ ద ఈవెంట్, రైట్? అసలు స్పాన్సర్స్ నిజంగా అమ్మా, వి జస్ట్ టోల్డ్ దిస్ ఐడియా టు దెమ్. అసలు వర్టుసా కానీ, విశిష్ట కానీ, సీల్వెల్ కానీ, తర్వాత ఇంకా అసలు లైన్గా గ్లామ్ కానీ, వకుల, వారాహి, ఒకరి తర్వాత ఒకరు మేమున్నాం అని అందరూ యాడ్ అయిపోతున్నారు. సుమో బిస్కెట్స్, తర్వాత ధనా కార్ప్. అసలు మొన్న రీసెంట్ 2 days బ్యాక్ వాళ్ళే చూసి ఏంటి మమ్మల్ని అడగలేదు అని చెప్పి సెరీన్ రిసార్ట్స్ అని చెప్పేసి ఆయన వచ్చారు. అసలు అంటే మేము ఎక్స్పెక్ట్ చేయాల. పీపుల్ ఆర్ కాలింగ్ దెమ్సెల్వ్స్ టు కమ్ అండ్ స్పాన్సర్ దెమ్సెల్వ్స్. అయితే దీనిలో మేమేమనుకుంటున్నామంటే, యూజువల్గా స్పాన్సర్షిప్ రాగానే డబ్బులు తీసుకుని ఊరుకుంటాం, లేకపోతే ఏవి వేసేస్తాము ఎల్ఈడి మీద వాళ్ళు, అలా కాదమ్మా. వీఆర్ ఎలివేటింగ్ దెమ్ ఇన్ ఎవ్రీ బిట్. నేను చెప్పాను నీకు 1800 మా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పి. సో 1800 వాట్సాప్ గ్రూప్స్లో ఎవ్రీ డే దిస్ విల్ కంటిన్యూ అని. ఓకే. మొన్న ఈ వీళ్ళందరికి కూడా ఆన్లైన్ తంబులో కండక్ట్ చేసాము. 2000 members ప్లేడ్ ఆన్లైన్ తంబులో విత్ గిఫ్ట్స్ ఫ్రమ్ ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ నుంచి ఇచ్చామన్నమాట. సో బట్ ఎవ్రీ వన్ ఈస్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో మెనీ గిఫ్ట్స్, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. దానికి ఒక 4 hours తంబులో గేమ్ ఆన్లైన్ ఆడిపించాం. అది కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే, మాకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఏది బిజినెస్ గ్రూప్స్. ఓకే. విబిజిఏ ఫౌండేషన్, ఎంఎంఎన్ గ్రూప్స్. ఈ గ్రూప్స్ అన్ని ఎవ్రీ మంత్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. ఒక 4 మీట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ మీట్లో నెక్స్ట్ 1 year వరకు ఈ స్పాన్సర్స్కి కంటిన్యూస్గా వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. సో మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎవ్రీ మంత్ 4 meetings. అలా you will have 48 రైట్ meetings in a year. So అలా ప్రమోషన్స్ బ్యూటిఫుల్. హానెస్ట్, మేబీ మీరందరూ రోబోస్ లాగా వర్క్ చేస్తున్నారు అనుకుంటా, ఐ గెస్. సో లేకపోతే అంతా జస్ట్ ఇంత ఫాస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అనుకోవడము, టీమ్ ఐ మీన్ డైరెక్టర్స్ ఫామ్ అయిపోవడము, మళ్ళీ ఈవెంట్ కి సంబంధించి ఎప్పుడు ఏం చేయాలో అంతా డిసైడ్ అయిపోవడం, ఫ్యూచర్ ప్లాన్స్ ఫిక్స్ చేసేయడము, అండ్ వాళ్ళందరినీ ఎలా గైడ్ చేయాలో థింక్ చేయడం. ఇట్స్ లైక్ అంటే
వన్ ప్లేస్ ఫర్ ఆల్ ద అచీవర్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే దీనికి నేను ఐ విల్ గివ్ అంటే నాట్ ఓన్లీ డైరెక్టర్స్ మా హూ ఆర్ వర్కింగ్ బిహైండ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో యూ హూ క్యూరేట్ దిస్ ఈవెంట్, ఎలా చేస్తున్నారు, దాని ఫ్లయర్స్ ఏంటి, దాని ఇన్నోవేషన్ ఏంటి. పల్లవి అని నా ఫ్రెండే, షీఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ మా. ఆల్ ఆఫ్ అస్ ఆర్ సో ఓవర్వెల్మ్. అంటే 1 o'clock అయినా 2 o'clock అయినా రాత్రి షీ విల్ బి లైక్ ఓకే నేను చేంజ్ చేయాలి, చేంజ్ చేసేస్తాను అలా. అంటే సో హంబుల్ అండ్ అమికబుల్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ అనమాట. సూపర్. సో గుడ్ టు హియర్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. పెద్ద అచీవ్మెంట్ కోసం మీరు ట్రై చేస్తున్నారు అండ్ ఐ విష్ అండ్ ఐ హోప్ దట్ ఇట్ విల్ బ్లాస్ట్ ద డే ఇన్ దట్ డే అనమాట చాలా మంది ముందు. మ్యామ్ బ్లాస్ట్ అంటే గుర్తొచ్చింది, యాంకర్ ఎవరో తెలుసా ఆ రోజు? సుమా యాంకర్, ఓ తనతో కో యాంకర్ యాంకర్ రవి. ఓహో, ఇంకా మొత్తం రచ్చ రచ్చే సుమాక స్పాంటేనిటీ అండ్ ఇట్ ద సేమ్ టైం రవి గారి రచ్చ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. డెఫినెట్లీ ఆ రోజు అసలు కర్టెన్ రైజర్ ఈవెంట్ అప్పుడు బ్రహ్మానందం గారు వచ్చారు, ఇట్లా చాలా మంది ఫేమ్ పర్సనాలిటీస్ వచ్చినప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను ఏదో సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ అని. సో మీరు అది రివీల్ చేశారు ఇప్పుడు. సో ఫైనల్గా ఈ వైశ్యాస్ అచీవర్స్ అవార్డ్స్ చెప్పే ముందు మీరు కూడా యాజ్ ఎ లేడీ టైగర్ అని చెప్పాను కదా, మరి లేడీ టైగర్ బిహైండ్ ద సీన్ మీరు కూడా ఎటువంటి బిజినెస్లో ఉన్నారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? యా, సో నేను ఐఎమ్ డాక్టర్ నీలిమమ్మ. బట్ డాక్టర్ నేను కంటిన్యూ చేయలేదు, ఐ కేమ్ ఇన్ టు బిజినెస్ కంప్లీట్లీ. సో నాది ఎలక్ట్రానిక్స్ బిజినెస్ B2B చేస్తాను. సో ఐ సప్లై మొత్తం టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఫర్ ప్రాజెక్ట్ అనమాట. అది కాకుండా కన్స్ట్రక్షన్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మేము. సో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ టేక్ ఫ్రమ్ అస్, సాస్ ఇన్ఫ్రా కానీ జైబెరీ కానీ అలా. సో లాట్ ఆఫ్ పీపుల్ టేక్ ఫ్రమ్ అస్. నాట్ ఓన్లీ సప్లై, వి ఆల్సో టేక్ అప్లికేషన్ అనమాట. సో ఐ హ్యావ్ 500 పెయింటర్స్ విత్ మీ, 300 టైల్ లేయర్స్ విత్ మీ అలా. సో బ్యూటిఫుల్లీ వి కార్వ్ ద బిల్డింగ్స్. రైట్. సో సూపర్. మొత్తానికి లేడీ టైగర్ అనిపించుకున్నారు అనమాట. మొత్తం ఆల్ ఇన్ వన్ లో మేనేజ్ చేస్తున్నారు అండ్ సక్సెస్ఫుల్లీ ఈ వైశ్యాస్ అచీవర్స్ అవార్డ్స్ కూడా మీరు సూపర్ గా మేనేజ్ చేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యామ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.